ఒకవేళ ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, మీ జీవితంలో ఇవి మీ లక్ష్యం అయితే మీ లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఫౌండేషన్ కోర్సు మీకు ఎలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది, సార్ నేను పలానా ఎన్ఐటీలో చదువుకోవాలి, సార్ నేను పలానా మెడికల్ కాలేజ్ చదువుకోవాలి, సార్ నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను వెటనరీ ఆఫీసర్ అవ్వాలి, నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్కి ఒక కళ, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరి మీ లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఫౌండేషన్ కోర్సు మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడితే, చాలా మట్టుకు పిల్లలు కోవిడ్ టైంలో ఈ 9th క్లాస్ 10th క్లాస్లో కొన్ని సబ్జెక్ట్స్ని మిస్ అయ్యారు. మీరు మిస్ అయినటువంటి ఆ 9th క్లాస్ 10th క్లాస్ యొక్క సబ్జెక్ట్స్ని మీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి చాప్టర్స్తోని కనెక్ట్ చేస్తూ మీ బేసిక్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడంలో ఈ ఫౌండేషన్ అనేది ఉపయోగపడుతుంది. నౌ వి విల్ సీ దట్ ద లింక్ బిట్వీన్ క్లాస్ 9th అండ్ 10th విత్ క్లాస్ 11th. ఆ క్లాస్ 9th 10thకి క్లాస్ 11thతో ఉన్నటువంటి లింక్ ఏంటి, అది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏందో మనం చూద్దాం. మనం చూసినట్టయితే క్లాస్ 11thలో ఉన్నటువంటి ఒక 5 చాప్టర్స్, క్లాస్ 11thలో ఉన్నటువంటి ఒక 5 చాప్టర్స్ క్లాస్ 9th అండ్ 10thలో ఉన్నటువంటి ఒక 6 చాప్టర్స్తోని డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటాయి. దే హ్యావ్ అ స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ ఈచ్ అదర్. సో మీరు 9th అండ్ 10thలో ఉన్నటువంటి ఈ 6 చాప్టర్స్ని చదివితే, ఈ 6 చాప్టర్స్ని మీరు చదివితే మీకు 11th క్లాస్లో ఉన్నటువంటి 5 చాప్టర్స్ మీకు అర్థమవుతాయి. ఈ 5 చాప్టర్స్ మీకు అర్థం అవ్వడం వల్ల ఐపీలో మీరు 48 మార్క్స్ పైన ఒక కమాండ్ని, ఒక గ్రిప్ని సాధించవచ్చు. అండ్ ఎంసెట్లో 11 మార్కుల పైన మీరు గ్రిప్ని సాధించవచ్చు. ఎందుకంటే ఈ 11th క్లాస్లో ఉన్నటువంటి ఆ 5 చాప్టర్స్ నుంచి ఐపీలో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంసెట్లో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఆ మార్క్స్ని పూర్తిగా అర్థమవుతున్న వాటిపైన ఒక కమాండ్ అనేటువంటిది మీరు సాధించవచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఓకే, ఇప్పుడు ఆ చాప్టర్స్ ఏంటో చెప్పుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఆ చాప్టర్ ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు క్లాస్ 9th 10thలో ఉన్నటువంటి ఆ 6 చాప్టర్స్ ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. ఈ 6 చాప్టర్స్ అనేటువంటివి క్లాస్ 11thలో ఉన్నటువంటి ఈ 5 చాప్టర్స్తోని 2 అటామిక్ స్ట్రక్చర్స్ అనేటువంటి వచ్చాయి. ఇవి 2 కూడా ఒకటే. ఈ 5 చాప్టర్స్తోని మనకి డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఏ చాప్టర్తోని ఏ చాప్టర్కి లింక్ ఉందో చూద్దాం. అది తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ ఉంది. ఇక్కడ మన క్లాస్ 9th 10thలో ఉంటుంది. ఈ చాప్టర్ మనకి 11th క్లాస్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనే చాప్టర్స్తోని ఒక డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటుంది. మనకు తెలుసు క్లాస్ 11thలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఇది మొత్తం ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ఇది ఒక బాస్ అన్నట్టు. ఇది లేకపోతే మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అర్థం కాదు. మరి ఇది అర్థం కావాలి అంటే మనం ఏం చదువుకోవాలి? ఈ 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ చదువుకుంటే మనకి 11th క్లాస్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ అర్థమవుతుంది. ఈ చాప్టర్ అర్థమైతే ఎస్ బ్లాక్ అర్థమవుతుంది, పి బ్లాక్ అర్థమవుతుంది, డి బ్లాక్ అర్థమవుతుంది, ఎఫ్ బ్లాక్ అర్థమవుతుంది. సో ఒకదానికి ఒక లింక్ అనేటువంటిది ఉంటుంది. అందుకని మనం బేసిక్ నుంచి రావాలి, వచ్చి అన్నిటిని కలుపుకుంటూ మొత్తం నాలెడ్జ్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చాప్టర్ చూడండి. ఈ కెమికల్ బాండింగ్ అనేటువంటి చాప్టర్ ఇది క్లాస్ 9th 10thలో ఉంటుంది. ఇది మీరు చదువుకోవడం వల్ల మీకు క్లాస్ 11thలో దీని చాప్టర్ పేరు కూడా సేమే ఉంటుంది, కెమికల్ బాండింగ్ అనేది. ఈ కెమికల్ బాండింగ్ మీకు మంచిగా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కెమికల్ బాండింగ్ అనేటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఎక్కడి నుంచి, క్లాస్ 11th నుంచి. ఎంసెట్లో చూసుకున్నా, జేఈలో చూసుకున్నా, నీట్లో చూసుకున్నా. సో అందుకనే దీన్ని వదలాల్సిన ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనకి క్లాస్ 9th 10thలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ వాట్ ఈస్ ఇన్సైడ్ ద ఆటమ్, ఈ 2 చాప్టర్స్ కూడా, వాట్ ఈస్ ఇన్సైడ్ ద ఆటమ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, ఈ 2 చాప్టర్స్ కూడా అటామిక్ స్ట్రక్చర్, మన క్లాస్ 11thలో ఉన్నటువంటి ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్తోని ఈ డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటాయి. సో ఈ 2 చాప్టర్స్ మనకు వస్తేనే మనకు అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది
ఒక గ్రిప్ అనేది వస్తుంది దానిపైన. అప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళి డైరెక్ట్గా విన్నా కూడా ఇవి 2 చాప్టర్స్ మనకు అక్కడ చెప్పేది కొంచెం అర్థమవుతుంది. అటామిక్ స్ట్రక్చర్ చెప్తున్నాడు, ఈ కాన్సెప్ట్ చెప్తున్నాడు, ఇది 9th 10thలో వచ్చింది, నేను అక్కడ ఇది చదువుకున్నాను, ఓకేనా. సో ఈ ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. అందుకని మనం ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇది దేనికి? కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్కి ఇదొక లింక్ ఉన్నటువంటి చాప్టర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్. ఇది మనకి సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. క్లాస్ 11th ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఈ వన్ ఆఫ్ ది చాప్టర్తోని ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అనేటువంటి చాప్టర్ డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటుంది. అండ్ మీరు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్ ఉంది కదా, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి బాస్. దీని నుంచి మార్కులు వస్తాయి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్, మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇది బాస్. దీంట్లో చదువుకున్నటువంటి కాన్సెప్ట్స్ మీకు అర్థమైతేనే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, మెజోమరిక్ ఎఫెక్ట్ ఉంటుంది, రెజొనెన్స్ ఉంటుంది, హైపర్ కాంజుగేషన్ ఉంటుంది, ఐసోమరిజం ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఉంటుంది, రియాక్షన్ మెకానిజం ఉంటుంది, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఉంటుంది. వీటన్నిటిపైనే మొత్తం ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ చాప్టర్ రావాలంటే మనకి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అనేటువంటి చాప్టర్ గురించి మనకు ఐడియా ఉంటే ఈ చాప్టర్ అంటే మనకు మొత్తం అర్థమవుతుంది. ఈ చాప్టర్ అర్థమైతే మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి హైడ్రోకార్బన్ చాప్టర్ అర్థమైంది, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆల్కహాల్స్, ఫినోల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, కీటోన్స్, ఆల్డిహైడ్స్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. అమైడ్స్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. సో ఒక్కొక్క చాప్టర్కి ఒక లింక్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మిస్ అయ్యారనుకోండి, ఆ ఫ్లో మిస్ అవుతారు, కొన్ని అర్థం కావు. అందుకనే ఈ ఫౌండేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంతకుముందు చెప్పిన మ్యాటర్ అంతా ఒక డయాగ్రామేటికల్లీ షో చేశాను చూడండి. ఇప్పుడు ఈ క్లాస్ 9th and 10th అనేటువంటివి ఇవి ఒక ఫౌండేషన్ లాగా ఉపయోగపడతాయి మన ఇంటర్మీడియట్కి. ముఖ్యంగా మనం చెప్పుకుంది 11th గురించి కాబట్టి 11thకి ఫౌండేషన్ లాగా ఉపయోగపడతాయి. 12th కూడా ఉంటుంది, 12thకి సపరేట్ చెప్పుకుందాం. సో 12th కూడా ఇది ఫౌండేషన్ లాగా ఉపయోగపడుతుంది. సో మనం ఖచ్చితంగా ఈ చాప్టర్స్ని నేర్చుకోవాలి. మీకు వేరే ఛాన్స్ లేదు, ఇవి నేర్చుకోకుండా డైరెక్ట్కి వెళ్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఫౌండేషన్ అనేటువంటిది. అసలు మనం ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ ద్వారా మీకు ఒక ఐడియా అనేటువంటిది ఇస్తాను నేను. మనం ఫ్యూచర్లో అంటే ముందు చెప్పుకోబోయేటువంటి ఆ ఫౌండేషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అనే దాని గురించి మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఇది వినడం వల్ల. క్లాస్ 10thలో ఒక చాప్టర్ ఉంది, క్లాస్ 11thలో ఒక చాప్టర్ ఉంది. క్లాస్ 10thలో ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్, ఇది. నెక్స్ట్ క్లాస్ 11thలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ మనం లాస్ట్కు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక లింక్ ఉందని చెప్పుకున్నాం కదా సార్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అట్లీస్ట్ ఒక టాపిక్తోనైనా లింక్ చేసి చెప్పండి సార్ అంటే నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు క్లాస్ 10thలో మనకు ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఉంది, క్లాస్ 11thలో ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఉంది. మరి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఈ క్లాస్ 10thలో ఉన్నటువంటి ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ చదవకపోవడం వల్ల క్లాస్ 11thలో మనకు ఎందుకు అర్థం కాదు అనేది మాకు చెప్పండి సార్ అంటే వినండి చెప్తాను. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. ఇక్కడ చూడండి, క్లాస్ 10th, క్లాస్ 11th. క్లాస్ 10thలో మనకు ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఉంది, క్లాస్ 11thలో కూడా ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ చెప్పబోయే ముందు డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ I will give some explanation. After that I will give what is the difference between class 10th and 11th. అసలు క్లాస్ 10thని మనం ఎందుకు చదువుకోవాలి, చదువుకోకపోతే మనకు వచ్చే నష్టం ఏంటిది, ఎక్కడ కంటిన్యూటీ అనేటువంటి దెబ్బతింటుందని నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత. ఫస్ట్ క్లాస్ 10thలో ఐయుపిఎస్సి నామెన్క్లేచర్లో ఏం చెప్పారని మనం మాట్లాడుకుంటే ఐయుప్యాక్ అనేటువంటి 3 టైప్స్గా ఉంటుంది, 3 పార్ట్స్గా ఉంటుందని చెప్పారు. ఒకటి వర్డ్ రూట్, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అని చెప్పారు. మళ్ళీ వర్డ్ రూట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. వర్డ్ రూట్లో ఒక కార్బన్ ఉంటే మిత్ అని, 2 కార్బన్స్ ఉంటే ఇత్ అని, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అని, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అని, 5 కార్బన్స్ ఉంటే పెంట్ అని, 6 కార్బన్స్ ఉంటే హెక్స్ అని, 7 కార్బన్స్ ఉంటే హెప్ట్ అని, 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్ అని, 9 కార్బన్స్ ఉంటే నాన్ అని, 10 కార్బన్స్ ఉంటే డెక్ అని మనకు క్లియర్గా చెప్పారండి. ప్రిఫిక్స్ గురించి కూడా క్లియర్గా చెప్పారు. ప్రిఫిక్స్లో ఏముంటుంది, ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటిది. నెక్స్ట్ సఫిక్స్ గురించి కూడా క్లియర్గా చెప్పారు. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటిది, సెకండరీ సఫిక్స్ అంటే ఏంటిది. దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇచ్చాడు, క్లాస్ 10thలో ఇచ్చాడు. ఇది బేసిక్ అన్నట్టు. వీటితో పాటు ఐయుపిఎస్సి ఎలా రాస్తారు అనే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇవి ఇన్ని పార్ట్గా ఉంటాయి ఐయుపిఎస్సి. ఫస్ట్ ఏది రాయాలి, ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి, దాని తర్వాత వర్డ్ రూట్ రాయాలి, దాని తర్వాత సఫిక్స్ రాయాలి.
ఓకేనా. మళ్ళీ ప్రిఫిక్స్లో ఫస్ట్ ఏం రాయాలి, ప్రైమరీ ప్రిఫిక్స్ రాయాలా, సెకండరీ ప్రిఫిక్స్ రాయాలా. నెక్స్ట్ వర్డ్ రూట్, దాని తర్వాత సఫిక్స్లో మళ్ళీ ప్రైమరీ సఫిక్స్ రాయాలా, సెకండరీ సఫిక్స్ రాయాలి. ఇవన్నీ విషయాలు మనకి ఎక్కడ చెప్పారు, క్లాస్ 10th చెప్పారు. వీటితో పాటు IUPAC నామిన్క్లేచర్ యొక్క రూల్స్ అండ్ ఫంక్షనల్ గ్రూప్స్ నామిన్క్లేచర్ కూడా చెప్పడం జరిగింది. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి, వాటి నామిన్క్లేచర్ కూడా చెప్పడం జరిగింది. ఇది క్లాస్ 10th. ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియరా. మరి క్లాస్ 11th ఏం చెప్పారంటే IUPAC రూల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా క్లాస్ 11th చెప్పలేదు. మీరు చూడండి బుక్ దగ్గరికి వెళ్ళి, ఓకేనా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. అంటే IUPAC రూల్స్ చెప్పారు, ఫంక్షనల్ గ్రూప్ చెప్పారు, వాటి నామిన్క్లేచర్ చెప్పారు, అండ్ కొత్తగా బెంజిన్ ఉన్నటువంటి కాంపౌండ్స్కి IUPAC నామిన్క్లేచర్ ఎలా చేయాలి అనే దాన్ని కూడా యాడ్ చేశారు. ఎక్కడ ఈ చాప్టర్లో ఏంటి, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్ అనేటువంటి చాప్టర్లో, ఓకేనా, మనకి ఇవి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మనకి IUPAC ఎన్ని పార్ట్స్గా ఉంటుంది, అసలు IUPAC నామిన్క్లేచర్లో ఫస్ట్ ఏది రాయాలి, సెకండ్ ఏది రాయాలి, థర్డ్ ఏది రాయాలి, ఇవేవి తెలియకుండా డైరెక్ట్ రూల్స్ దగ్గర నుంచి చదివితే ఒక కాంపౌండ్కి నువ్వు పేరు కరెక్ట్గా పెట్టగలుగుతావా, ఐడెంటిఫై చేయగలుగుతావా అంటే ఆబ్వియస్లీ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను CH4 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు CH4 యొక్క ఈ మాలిక్యూల్ యొక్క నాకు నేమ్ తెలియాలి. ఎలా తెలుస్తుంది ఈ నేమ్, ఎలా తెలుస్తుంది నేమ్, ఓన్లీ రూల్స్తో తెలుసుకోవచ్చా అంటే నో, తెలుసుకోలేము ఓన్లీ ఈ రూల్స్తోనే. మనకు ఖచ్చితంగా IUPAC యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, IUPAC నేమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఒక మాలిక్యూల్ ఇస్తే దాంట్లో దాని ప్రిఫిక్స్ పేరు ఫస్ట్ రాయాలా, సఫిక్స్ పేరు ఫస్ట్ రాయాలా, వర్డ్ రూట్ పేరు ఫస్ట్ రాయాలి. అసలు వర్డ్ రూట్ అంటే ఏంటిది, ప్రిఫిక్స్ అంటే ఏంటిది, సఫిక్స్ అంటే ఏంటిది, ఇవన్నీ మనకు క్లాస్ 10th ఉన్నాయి. ఇవి తెలుసుకోకుండా క్లాస్ 11th ఇప్పుడు నువ్వు ఆల్కైన్స్ చదివేటప్పుడు ఆల్కైన్స్ చదివేటప్పుడు లేదా ఇంకేదైనా ఒక కాంపౌండ్ యొక్క పేరు రాసేటప్పుడు ఆ మాలిక్యూల్ యొక్క పేరు అనేటువంటిది ఎలా రాస్తావు. ఇక్కడ ఇప్పుడు CH4 ఉంది, దీంట్లో ఒక కార్బన్ ఉంది, ఒక కార్బన్ ఉంటే దీన్ని ఏమంటారని నీకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు ఒక కార్బన్ ఉంటే దీన్ని మనం మెత్ అంటాం. ఈ మెత్ అనేది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు, వర్డ్ రూట్లో, అది ఎక్కడుంది, క్లాస్ 10th ఉంది. మరి ఇది నేర్చుకోకుండా నువ్వు ఇది ఎలా చేస్తావు. ఇప్పుడు ఈ IUPAC నామిన్క్లేచర్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఎక్కడుంది, క్లాస్ 10th ఉంది. ఈ స్ట్రక్చర్ నీకు తెలియకుండా దీని పేరు అనేటువంటిది నువ్వు ఎలా రాస్తావు, హౌ యూ విల్ రైట్. సో ఇఫ్ యూ వాంట్ a perfect grip on class 11th, మీరు క్లాస్ 9th 10th ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ని నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకసారి ఈ లింక్ను చూడండి. క్లాస్ 10th వస్తేనే మీకు క్లాస్ 11th ఉన్నటువంటి IUPAC నామిన్క్లేచర్ వస్తుంది. ఈ క్లాస్ 11th ఉన్నటువంటి IUPAC నామిన్క్లేచర్ వస్తేనే క్లాస్ 12th ఆల్కహాల్స్ యొక్క నామిన్క్లేచర్, ఫినాల్స్ యొక్క నామిన్క్లేచర్, కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క నామిన్క్లేచర్, ఈథర్స్ యొక్క నామిన్క్లేచర్, కీటోన్స్ యొక్క నామిన్క్లేచర్, ఆల్డిహైడ్స్, అమైడ్స్, వీటన్నిటి యొక్క నామిన్క్లేచర్ ఎలా వస్తుంది, క్లాస్ 11th ఉన్నటువంటి ఈ చాప్టర్ వస్తుంది. ఈ చాప్టర్ రావాలంటే మీరు ఈ చాప్టర్ రావాలి. ఇది లింక్. ఇవన్నిటిని కనెక్ట్ చేసేసి మేము ఫౌండేషన్ కోర్సులో చెప్తాం.